ఓకే. నేను చెప్పింది వినపడిందండి? వినపడింది. అది ఒక అంటే మనం దేనికి కూడానండి ఎవరి దీన్ని బట్టి వాళ్ళు అని, ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. దివ్య జ్ఞాన సమాజంలో మేడం బ్లవెట్స్కి దగ్గర అంటే నుంచి ఊరికే అలా ఉంటే నిశ్చలం అయిపోతుందా మేడం? ఎట్లా? ఎవరికి అంటే ఏమి చేయకుండా ఉండగలిగితే చాలా నిశ్చలం అవుతుంది. ఎందుకంటే చూడండి, మనం యావగేషన్స్ కి అలవాటు అయిపోయింది మైండ్. ఆ యావగేషన్స్ అన్నిటినీ దానికి అవుట్ సైడ్ ఏదో ఉంది అని ఒక టెంప్టేషన్ ఉండబట్టి కదా బయటికి వెళ్తుంది. అవుట్ సైడ్ ఏమీ లేదు. అందుకే దత్తాత్రేయులు వారు దోష బుద్ధిని బోధపరచండి మనస్సుకు అంటారంటే, బయట వస్తువులన్నీ దోషభూయిష్టంగానే ఉన్నాయి అనే విషయం తెలిస్తే మనస్సు బయటికి వెళ్ళడదండి. మనకి ఎక్కడో ఉంది అనే ఉండిపోయింది. సంథింగ్ అవుట్ సైడ్ హ్యాపీనెస్ ఉంది, అవుట్ సైడ్ శాంతి ఉంది, అవుట్ సైడ్ ఏదో పొందాలి, ఇవన్నీ ఉండిపోయి మైండ్ ఎప్పుడు అవుట్ సైడ్ వెళ్తుంది. మరి దత్తాత్రేయులు వాళ్ళంతా కూడా చాలా సాధనలు చేశారు కదా, మంత్ర సాధనలు, రకరకాల సాధనలు చేశారు. అయితే మేడం, అయితే నాకు అనిపించింది ఏంటంటే, మనకి ఏం కావాలో మన ఇన్నర్ లోనే మనసుతోనే అడగాలి అని అడిగి, అంటే అదే ప్రార్థన అనుకుంటాం కదా. మనకి ఏం కావాలో అది ఇన్నర్ తో అడిగితే దానికి సమాధానం ఏదో విధంగా జస్ట్ మన సాధన అంటే అదే మనసును కొద్దిగా శూన్యం చేయటానికి ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క అంటే నిద్ర అవస్థలో కానీ లేకపోతే ఏ అవస్థలో కానీ ఆన్సర్ ఇవ్వడానికి సోల్ ప్రయత్నిస్తుంది అని అర్థమైంది మేడం. ఇది కరెక్టేనా? ఒకసారి స్వర్ణలత గారు ఫోన్ చేసి ఎప్పుడైనా మేలు ఏంటండి ఒకసారి చెప్పండి. ఒకసారి సెషన్ ఎంతో బాగుంది, మళ్ళీ వీలు చేసుకుని అప్పుడప్పుడు అడిగినప్పుడు అలాగే బట్టి ఇవ్వండి. వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారని నేను సమాధానం చెప్తున్నాను, అంతేను. అవును, బట్ స్టిల్ నాకు డిస్కనెక్ట్ అయిపోయింది అందుకని కాదు, మళ్ళీ ఆన్ చేయండి. వస్తుందా? వస్తుందండి. అయితే నాకు ఆఫ్ అయిపోతే నేను ఇంకా లేదు ఆఫ్ అయింది. అగైన్ వి స్టార్టెడ్ అనదర్ జూమ్. ఓకే. చెప్పండి మేడం, నేను వినలేదు. స్వర్ణలత గారు ఫోన్ చేశారు. ఎస్ మ్యామ్. అంటే ఏం లేదు మ్యామ్, మామూలుగా ఇప్పుడు నాకు ఎలాగా ఆత్మతో అనుసంధానంగా ఉండాలి అని నాకు కోరిక. దాన్ని నేను మనసు ద్వారా ఆత్మకే అందిస్తే ప్రార్థన ద్వారా అంటే జస్ట్ మనసులోనే అనుకుంటూ ఉంటే నేను కొంచెం సాధన నా యొక్క ఎనర్జీని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి చూడండి కళ్యాణి గారు, అదే మీరు చెప్తున్నారు. చెప్పిన దానికి రమణ మహర్షి ఏమంటారంటే ఆత్మతత్వంలో ఉండడమే మనస్సును అంతం చేయడం అన్నారు. ఇంకే టెక్నిక్స్ ఏమి ఎవరు చెప్పినా వర్క్ చేయవండి. అవన్నీ మనం టైం పాస్ చేస్తూ ఉంటాం. మనం కావాలంటే ఏ టెక్నిక్ పాటించినా సఫలీకృతం అవుతుందా అది మనం చూసుకుంటే జీవితం అంతా టెక్నిక్లు పాటిస్తూనే కూర్చుంటాం. బట్ మైండ్ ఈజ్ నాట్ ఎండింగ్ దే. ఆత్మతత్వం నాకు అర్థం గారు, నేను దాన్ని కొంచెం రిఫైన్ చేసి చెప్పాను అంతే. డోంట్ రిపీట్ ఇట్ ప్లీజ్. ఐ అండర్స్టాండ్. నేనేమంటున్నానంటే దానికి రమణ మహర్షి ఏం చెప్పారంటే ఆత్మతత్వంలో ఉండడం వల్ల మనస్సు నిశ్చలం అవుతుందని. అంటే ఆత్మతత్వంలో ఉండడం అంటే అని ఇంకా అలా క్వశ్చనింగ్ కాకుండా ఉండడమే. అలా మనం ఎంత ప్రశ్నిస్తున్న కొద్దీ వాటికి ఆన్సర్లు కాదు, వీ హ్యావ్ టు డూ ఇట్ అంతే. ఇలా మనం ఏదైనా అందువల్ల చాలా మంది గురువులు ఏం చెప్తారు, ఇదిగో ఈ టెక్నిక్ అని, ఆ టెక్నిక్, ఈ మంత్రం, ఆ మంత్రం చేస్తూనే కూర్చుంటాం. మన పని అంతగా అది కాదు. అంటే దాంట్లో మనం ఉండడం అన్నదాన్ని మనం మనుషులందరూ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి వాళ్ళకి సంభవమే. ఆత్మ లోపల నుంచి ఎవరిది తక్కువగా లేదు. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. మైండ్ ని మనం ఎప్పుడైతే మైండ్ అనేది తెలిసిందో దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అది తెలియనంతసేపు దాని ఎంగేజ్మెంట్ లోనే ఉంటాం. ఎస్ మ్యామ్. అవును.
ఆ ఆత్మతత్వం అంటే కూడా ఏదో కాకుండా మనకి అవసరమైనప్పుడు మన యొక్క లోపల దైవత్వం మనకి ఏది కావాలో అది ఇస్తుందనే నమ్మకంతో ఓర్పుతో ఉంటే అదే ఆత్మతత్వమేమో అనిపిస్తోంది. మనస్సు నిశ్చలం చేస్తే ఉన్నదే ఆత్మతత్వం అండి. ఆలోచన ఆగితే పనిచేసేదే అది. అది ఆల్రెడీ ఎస్ ఉంది. ఎస్ అవును అవును అది ఆల్రెడీ అవును మనం వీఆర్ ఆల్ రియలైజ్, బట్ వీ డోంట్ నో దట్ వీఆర్ రియలైజ్. మనం ఎప్పుడు బాడీతో ఐడెంటిఫికేషన్ లో జీవిస్తున్నాం. అవును 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 జస్ట్ అవును మనస్సు బాడీతో ఏం ఐడెంటిఫై ఇప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి మనం ఏం రియలైజ్ అయ్యాం ఇది మేడం? కావాలి ఏంటండి? మనం ఏం రియలైజ్ అయ్యాం? మనం ఏదైతే మనం రియలైజ్ అవ్వాలో అది అయ్యి ఉన్నా ఆ అబ్స్ట్రక్షన్ తీసేస్తే మీ మైండ్ కి ఇప్పుడు మీరు అడుగుతున్నది మీ మనస్సు అడుగుతోంది. యూ కెనాట్ గెట్ ఇట్ విత్ ద మైండ్. అదే నేను ఇందాక నుంచి చెప్తున్నాను. అంటే మనస్సుతో పట్టుకోలేము అని దాని డెఫినిషన్. బట్ ఐ విల్ క్యాచ్ ఇట్ విత్ ద మైండ్ అని మీరు అంటున్నారు. ఇట్ కెనాట్ బి. మైండ్ తో పట్టుకోలేము. ఎందుకంటే మనస్సు చాలా పరిమితమైనది గనక మనస్సు అపరిమితమైన దాన్ని తెలుసుకోలేదు. అది ఎప్పుడైతే నేను తెలుసుకోలేనని తెలుస్తుందో అది నిశ్చలం అయిపోతుంది. ఆ నిశ్చలం అయినప్పుడు ఉన్నది అదే. ఏది ఇది ఉంది? మీరు అంటే థీరీగా కాకుండా చేస్తుంటే మీకే అర్థం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటేనండి అది ఇంద్రియాతీతమైన అనుభవమే కానీ ఆల్రెడీ మనకు ఉన్నా మనం ఎప్పుడు మనస్సు రేంజ్ మీరు ఆపితే కదా మీకు అనుభవంలోకి వస్తుంది. అది ఎలా ఉంటుందండి అన్నది మీ మనస్సుతో మీరు పట్టుకోలేరు. మనం ఆత్మగా ఉంటే మనకి ఏమొస్తుంది మేడం? ఏం వస్తుంది? ఏం కావాలి మీకు? ప్రపంచిక విషయాలా? ఇంద్రియ సుఖాలా? ఏం కావాలి? అసలు లైఫ్ పర్పస్ ఏంది? ఎరుక దేనికోసం? వస్తుంది జస్ట్ మన ఆత్మతో ఉంటే ఎరుక అది వస్తుంది. ఏదైతే అన్ని సుఖాలకి మూలమో అది మనమై ఉన్నాం. ఎరుక వస్తే మేడం, కాదు ఎరుక నేను ఎరుక వచ్చిందనుకో. వస్తుంది అవన్నీ అనట్లేదు. ఎరుక వల్ల మీకు వచ్చేది అదే గాని వినండి, మీరు ఏం వస్తుంది అంటున్నారో, ఏ ఇంద్రియ సుఖాలు మీరు సుఖం అనుకుంటారో, ఏ ఆనందం అనుకుంటారో దానికి 1,000,000 రెట్లు ఆనందమే మీరై ఉంటారు. అది నేను అనుభవిస్తున్నానన్న స్థితి లేదు. ఉప్పు బొమ్మ వెళ్ళి సముద్రంలో కలిస్తే నేను అనుభవిస్తున్నానని దానికి తెలియదు. అది సముద్రం లోతు తెలుసుకుందామని వెళ్ళినా దానికి తెలియదు. ఎందుకంటే అది డిజాల్వ్ అయిపోతుంది. నేను లేని స్థితి. అందుకని దాన్ని ఏమన్నారు? అనుభవైక వేద్యము. అనుభవంతో తెలిసేదే గాని ఎక్స్ప్రెస్ చేయలేము. ద మూమెంట్ యు ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్ బికమింగ్ పాస్ట్. దానివల్ల ఏం లాభం మేడం? అలా ఆ అనుభవైక వేద్యం ద్వారా ఏం లాభం? ఎవరికి లాభం ఏం అండి? చేయడం? ఎవరికైనా. ఎవరికి? మీ బాడీకా? మీ మైనస్సుకా? ఎవరికి? ఇతరుల సంగతి వదలండి, మీ విషయంలో చెప్పండి. ఎవరికైనా. ఇప్పుడు ఎవరికి నేనున్నాను, అన్నది ఎక్కడ నాకే ఏం కాదండి. లాభం? ఆధ్యాత్మికత నాతో మొదలవుతుంది. మీ బాడీ, మీ మనస్సు కదా. మనస్సుకి లాభమా, శరీరానికి లాభమా, దేనికి లాభం అంటున్నారు? మనసుకి లాభం ఏం అంటే లాభము? మనసుకి ఏం లాభం లాభం? అంటే శరీరానికి ఏమి? ఆత్మకి ఏం లాభం? అంటే నేను శరీరాన్ని కానప్పుడు శరీరంతో నాకు పనేంటి కదా. ఆత్మతత్వం నేనై ఉన్నప్పుడు సమస్తము అందులోనే. శరీరం మీరు కానప్పుడు మేడం, శరీరం ఎందుకు తీసుకొని రావాలి భూమి మీద? అది తెలుసుకోవడానికి శరీరం ఎందుకు శరీర ఉండాలి? బాధ్యం. చూడండి, ఎందుకు పుట్టాలి? పుట్టింది ఎవరండి? నేనన్న అహంకారం పుట్టితేనే పుట్టింది అనుకుంటున్నాం. శరీరం పుట్టుకు కాదు. నేను శరీరాన్ని కానప్పుడు నేను పుట్టేను అనుకోవడం అది అజ్ఞానం. మీరు పుట్టలేదు, చావలేదు, మీకు శరీరం ఎందుకు ఇంకా? శరీరం నాకు శరీరం పనిముట్టే గాని నేను శరీరాన్ని అన్నది అజ్ఞానం కదండి. అవును, అజ్ఞానమే మేడం. ఇప్పుడు లిజన్, మీ పేరేంటండి? కొండారెడ్డి. ఆ? కొండారెడ్డి మేడం. అంటే మిమ్మల్ని సంబోధించడానికి మీ పేరు నాకు తెలియట్లేదు. కొండారెడ్డి మేడం, కొండారెడ్డి. కొండారెడ్డి గారు, శరీరం పుట్టింది అని మీరు శరీరం అని అట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆపాదిస్తున్నారు. అండ్
ఐఎమ్ నాట్, నేను బాడీని కాను, నేను పుట్టేను అని అనుకుంటున్నాం అంటే అహం పుట్టినప్పటి నుంచి నేను పుట్టేను అనుకుంటున్నాం. శరీరం పుట్టింది, శరీరం జడం, దానికేమీ కాదు. నేను అన్నది ఇక్కడ మనస్సుతో ఉన్న అహమే. అవును మేడం, అహం ఎందుకుంది, మీరు శరీరం కొంచెంగా ఎందుకుంది, ఆత్మ కొండారెడ్డి గారు, మీరు జస్ట్ విషయాన్ని విని డీప్ గా అవగాహన చేసుకుంటే దెన్ యు ఆస్క్. ఇప్పుడు మీరు చాలా సర్ఫేస్ లెవెల్లో అడుగుతున్నారు. లైఫ్ పర్పసే లేదా మేడం? ఏముందండి, సంపూర్ణంగా జీవించడం తప్ప. లైఫ్ మీన్స్ వాట్, నాట్ ది బాడీ కదా. కంప్లీట్ సంపూర్ణంగా జీవించడం అంటే సరే చూడండి, మేడం, సంపూర్ణంగా ఆత్మతత్వంలో ఉంటే సంపూర్ణత్వమే ఉంది. ఏమంటారు? ఇక్కడ మీరు ఇంటెలెక్చువల్ సంపూర్ణంగా గా మేడం, ఓకే మేడం, జీవించేది, సంపూర్ణంగా జీవించడం అంటే ఏంటి? నాకు అర్థం అవుతుందండి మీ ప్రశ్న, దానికే సమాధానం చెప్పబోతున్నాను. జీవించేది బాడీ అనేది కాదండి ఇక్కడ. ఎప్పుడైతే నీకు రియలైజేషన్ అన్నది, అంటే ఏదైతే ఆనందం అన్నిటికీ మూలమో అదంతా ప్రేమ, ఆ ప్రేమ అన్నది మీకు వచ్చింది అనుకోండి, సర్వం ఉంటే ఇంకా అక్కడ ఏమి ఉండదు. అలాంటి టైములో నాకు అది ఉన్నదే, ఇంక ఏమి అక్కడ సంతృప్తే ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. అది మీ మనస్సుకు అవగాహన కాని సంతృప్తి, అది మీ మనసుతో అర్థం చేసుకోలేని పీస్ ఉంటుంది. అందుకే మహాత్ములు అంటారు, దేర్ ఈజ్ ఎ పీస్ దట్ పాసెత్ అండర్స్టాండింగ్. అవగాహనకు అతీతమైనటువంటి శాంతి ఉంది. ఇట్ లివ్స్ అండ్ మూవ్స్ ఇన్ దోస్ హూ నో సెల్ఫ్ ఎస్. అంటే నేను ఆత్మని అని తెలుసుకున్న వాళ్ళలో ఆ శాంతి ఉంటుంది. ఆ శాంతి కోసమేనా మీరు లైఫ్? ఒకసారి కొండారెడ్డి గారు, లాజికల్ గా యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. యు నెవర్, విత్ లాజిక్ అండ్ విత్ మైండ్, ఇఫ్ యు వాంట్ టు అబ్జర్వ్ ఇట్, మీ జీవితంలో దాన్ని పెట్టాలి అంటే వన్ వర్డ్ ఇస్ ఎనఫ్, దట్ గో బియాండ్ మైండ్. హౌ ఓకే అన్నది మేడం, అడగండి, ఇప్పుడు డూ దట్ అంతే. లైఫ్ హౌ అన్నది డోంట్ డిపెండ్. లైఫ్ కి పర్పసే లేదా మనం ఆ తృప్తిని పొందడం అంటే? పర్పస్ మనసు రేంజ్ లోదండి. మీరు ఎంత అజ్ఞానంగా అడుగుతున్నారంటే, వాట్ ఎవర్ పర్పస్ యూ సే, ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ రేంజ్. ఓకే, మైండ్ ఎందుకు ఉంది మేడం మళ్ళీ? మైండ్ లేదండి, దాని మూలానికి వెళ్తే మైండ్ ఈజ్ నాట్ దేర్ అని అర్థం అవుతుంది. అందుకే నేను అంటున్నాను, మీరు లాజికల్ గా అడుగుతున్నారు, కొంత మీరు చూడండి, దెన్ యు ఆస్క్ క్వశ్చన్. సరే, ఏది ఉంది మేడం? మైండ్ లేదు, శరీరం లేదు, పర్పస్ లేదు, ఏముంది మరి? ఉన్నదంతా కూడా మనస్సుకు అతీతమైనది, ఇంద్రియాలకు అతీతమైనది, మీ మైండ్ తో పట్టుకోలేరు. సార్ ఇవన్నీ అంటే ఒక బేసిస్ ఏదో తీసేస్తూ పెట్టుకుంటే సో అండ్ సో రీజన్స్ వల్ల ఇవన్నీ ఉన్నాయని అనుకోవచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ వై క్వశ్చన్ అబౌట్ ఇట్, అన్లెస్ మనం ఇలా పుట్టాము, ఇలా ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే హూ ఎవర్ హ్యాస్ డన్ ఇట్ వాళ్ళు చెప్తే గానీ తెలీదు. ప్రసన్న, మీరు సో మళ్ళీ ఇవన్నీ వచ్చి మళ్ళీ అజ్ఞానం చెప్తున్నారు. ఇవన్నీ ఉండడం అవన్నీ కాదు. కాదు, Actual గా అతను అడుగుతున్నారు కదా పర్టికులర్ గా ఆయన ఇది రీజన్, అడిగినా ఇది సరే రీజన్. మీ సమాధానం అక్కడ అవ్వదు. ఎందుకంటే అగైన్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ ఆన్సర్. దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్, అది ఎంత మైండ్ తోటే ఉంది. అవును మేడం, మైండ్ తోనే ఉంది కాబట్టి మైండ్ ప్రసన్న ఒకసారి దీన్ని భావ ప్రపంచం అంటారు. అర్థం ఎందుకంటే చేసుకోవాలి కదా. బాహ్యం అన్నది మాత్రం ఓన్లీ ఇంద్రియాలతోటి మనం తెలుసుకుంటున్నాం. ఇంద్రియాతీతంగా ప్రపంచం లేదు అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పంచదార బొమ్మ ఉందనుకోండి, చిన్న పిల్లవాడికి పంచదార కనబడదు, బొమ్మ కనబడుతుంది. మనం అలా ఉన్నాం. మనకు ఆత్మతత్వం కంటే బయటనున్న వస్తువులే కనిపిస్తున్నాయి. పెద్దవాడు ఇప్పుడు కొండారెడ్డి గారికి కూడా అలాంటి ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చెప్పి అర్థం చేసుకోవాలి అంటున్నాను. ప్రెసెంట్ అవ్వదండి, ఏదో చిన్నగా ఉంది కానీ అంటే అది కాదు. అంటే తను అది ఎవరంతటి వాళ్ళుగా మనస్సు ఆగడం అన్నదాన్ని అసలు చాలా చిన్న విషయంగా తీసుకుంటే మనకి మరి ఏం జరుగుతుంది? మనస్సుతో పట్టుకోలేని దాన్ని మనస్సుతో పట్టుకోవాలని ట్రై చేయకూడదు. మనసు నిశ్చలం అయితే అందుకనే అస్తమానం రమణ మహర్షి ముందు ఆ స్థితి తెచ్చుకో, అప్పుడు మాట్లాడదాం అంటారు. మీరు ఆ స్థితిలో ఉన్నారా మేడం? నాకు ఒక స్థితి అంటూ ఉంటే ఉన్నది ఏంటండి అసలు?
ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో ఉండేదే అది. దాన్ని మాటలతో మనస్సుతో చెప్పలేము. నేను ఇప్పుడు మాటలతో చెప్తున్నానంటే స్టిల్ దిస్ ఈజ్ అవిద్య. మాట్లాడేదంతా అవిద్యే. ఏమి చెప్పలేనప్పుడు మేడం, ఏమి చెప్పలేనప్పుడు ఈ క్లాసులు ఎందుకు మేడం? అలా అది ఏమీ చెప్పలేని స్థితిలో ఎవరిని ఉందని మానన వాళ్ళని వదిలేస్తే అయిపోతుంది కదా, వాళ్ళే వదిలేసాం కదండి. మీరు ఏం కావాలని చేస్తున్నారో అడుగుతున్నారా వాళ్ళే ఈ క్వశ్చన్? ఆ? మీరు కావాలని అడుగుతున్నారా ఇలా, లేకపోతే అవుట్ ఆఫ్ సర్కజం అడుగుతున్నారా? మీరు ప్రతిదానికి వేదాంతమే చెప్తున్నారు కానీ వేదాంతం ఏమి లేదు. కాదండి, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ రియాలిటీ. మనస్సుతో పట్టుకోలేము అన్న విషయాన్ని మీరు చాలా రియాలిటీ రియాలిటీ అంటున్నారు కానీ మీరు నాట్ టు ద సెన్సెస్. అక్కడ మాట మీరు మర్చిపోతున్నారు. నాట్ టు ద మైండ్. ఇప్పుడు షిర్డి సాయిబాబా ఉన్నాడు, ఖండయోగ సాధన చేశాడు మేడం. మీరు ఎవరిని పోల్చకండి, Hello. అందరూ అది కాదు. నో ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఎనీబడి హియర్. 1 minute దేని కొండ మేడం. మీకు సందేహం ఏమని ఉంటే ఆమెకి కాల్ చేసి మాట్లాడండి. చూడండి Zoom అందరూ లో వెళ్ళిపోయారు. ఇంకా జూమ్ ఇంకా క్లోజ్ చేద్దాం. ఆమెతో వేరే కాల్ చేసి మాట్లాడండి. ఎస్ దట్ ఈస్ ఆల్సో రైట్. ఓకే. అవునండి, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు ఎక్సెప్ట్ క్లాస్ టైం, అదర్ టైమ్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. ఇంకా ఇది ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు చెప్పండి కొండ రెడ్డి గారికి. మేమిద్దరం మాట్లాడుకుంటాంలేండి. నేను చెప్తాను. బాగానే మేమిద్దరం మీరు బాగానే అవగాహన మాట్లాడుకుంటాం. చేసుకుంటున్నారు. బికాస్ నాతో అదే. మీరు మాట్లాడినప్పుడు మొన్న ఏదో చాలా బాగా మాట్లాడారు అనుకున్నాను. నేను ఉంటే కదా అన్నారు కదా, చాలా బాగుంది అన్నమాట. అవును, అట్లాగే అమ్మా. ఓకే ఓకే. కొండ, నీ నంబర్ నాకు పెట్టు. నీ నంబర్ నా దగ్గర లేదు. ఓకే మేడం, సరే సరే. ఓకే నాన్న. మేడం ఓకే నాన్న. కొండారెడ్డి గారు నా నెంబర్ మీరు తీసుకోండి. ఇది పర్సనల్ గా మాట్లాడితే ఓకే. ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మిగతా ఓకే వాళ్ళందరికీ మేడం. వాళ్ళు ఫాలో అవ్వలేక కాక ఓకే, టైం ఓకే. కూడా లిమిట్ ఉంది కదా, అందుకని వెళ్ళిపోయారేమో. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడిగే అవకాశం లేకుండా ఉంది. ఎవరైనా అడుగుతారా ఉన్న వాళ్ళలో? ఓకే, నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మాట్లాడండి, పర్వాలేదు. బట్ ఓకే మేడం. ఓకే ఓకే అయితే ఓకే. మేము క్లోజ్ చేద్దాం. అట్లాగే అమ్మా. ఓకే. ఓకే. అందరికీ నమస్కారం అండి.